నేను ఇక్కడ గృహ విజ్ఞాన విభాగంలో అధికారి ఉన్నాను. నాకు తెలుగు సరిగా రాదు. నేను కర్ణాటక నుంచి వచ్చాను, తెలుగు నేర్చుకుంటున్నాను. అందుకోసం మా పిల్లలు మా స్టూడెంట్స్ తర్వాత ఇది గురించి మాట్లాడతారు. ముందే ఇప్పుడు ఈరోజు ఏమంటే ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇవన్నీ ఫుడ్ కిట్స్ మిల్లెట్స్ చిరుధాన్యాలు అంటారు కదా, చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు. ఇవన్నీ చాలా న్యూట్రిషియస్ పోషకాలు యుక్తంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇదన్నీ హైదరాబాద్లో ఒక మిల్లెట్ పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ తయారు చేసిన ఆహారం. ఇది ఇంపార్టెంట్గా గర్భవతికి తల్లులకి ఇది చాలా మంచిగా ఉంటుంది. అందుకోసం నేను దయచేసి అందరూ ఇదో చాలా బాగా యూజ్ చేయండి, అందరూ తినండి అంటే కోరుకుంటాం. తర్వాత ఇంకొకటి ఏమంటే ఇదే ఈ చిరుధాన్యాల గురించి, తర్వాత ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ అది గురించి కూడా అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు విజయవాడ నుంచి. వాళ్ళు ఇక్కడ కేవీకేలో 4 మాసం ఇక్కడే ఉంటారు. ఇక్కడ నేర్చుకోవడం నేర్పించడం అన్నీ జరుగుతాయి. వాళ్ళు ఇక్కడ కలవచర్ల విలేజ్లో కూడా వస్తారు. మీకు ఏదైనా వ్యవసాయం గురించి ఏదైనా కావాలంటే అది కూడా అడగవచ్చు. ధన్యవాదాలు. మనం ఉత్తాలు ఏదైతే తిన్నారో అది మళ్ళీ మనం తినడం స్టార్ట్ చేయాలి కొంచెం కొంచెం. అందులో రాగులు మన రాగి జావ అందరికీ తెలుసు, అవునా కదా? చాలా మంది రాసుకుంటారు. రోజు పొద్దున్నే పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు మంచిగా ఎదుగుతారు, బొలిగానే వీక్ అవ్వు, పడిపోయినా ఊరికే రికవరీ అయిపోతుంది. సో రాగులు, సజ్జలు, సామలు, గరిగలు ఇవన్నీ మనం అవునా కదా జనరల్గా. సో ఇక్కడ రాగులు అంటే రాగి జావ, రాగితో బిస్కెట్స్ చేస్తారు, అంటే స్వీట్స్ లాగా అట్లాంటివి చేస్తారు. రాగి లడ్డూలు తెలుసు. తర్వాత రాగి పొడి చిన్నపిల్లలకి 6 months దాటాక ఫీడింగ్ అంటే సజ్జలు వాడతాం అంతే. కానీ వాడే ముందు 8 hours సోక్ చేసుకోవాలి, నానబెట్టుకుంటేనే మీకు తొందరగా ఉడుకుతాయి అట్లా అనమాట. ఇది పాయసం, ఇదేమో సజ్జ లడ్డు. జొన్న రొట్టెలు అంటారు కదా, దిబ్బ రొట్టెలు ఏం చేస్తారు? రైస్ సామాన్లు దోశ వేసుకోవచ్చు, అన్నం చేసుకోవచ్చు, నెక్స్ట్ పులిహార చేసుకోవచ్చు, ఉప్మా, స్వీట్, లడ్డు సేమ్ మనం చేసి మంచిగా ఉంటామండి. ఊదలతో ఉప్మా చేసుకోవచ్చు, పెరుగన్నం, నైట్ టైము అన్నం ఊదలు చేసుకోవచ్చు. అన్నీ స్వీట్ బియ్యం పల్లి వేసుకుంటే స్వీట్ మంచిగా అయిపోతుంది, అది కూడా తినేసుకోవచ్చు. నెక్స్ట్ జొన్నలు వచ్చేసరికి జొన్న రొట్టెలు, జొన్న ఉప్మా అని చెప్పి అంటారు. జొన్నతో బిస్కెట్స్ చేసుకోవచ్చు. మీకు ఇచ్చే కిట్లో కూడా అన్నీ ఒక్కొక్క శాంపుల్ ఉంటాయి. మీరు అవి చూసి మీరు బాగుంటే కనుక యూట్యూబ్లో అంటే ఇరిగిపోద్ది కొంతమందికి, అదేందుకు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు. సో ఇవన్నీ తినడం వల్ల సంవత్సరాలు పెరిగేదాన్ని అరిస్టల్ కాలేజ్ నుంచి ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది ఆరోగ్యకరమైన ఆహారం అంటే మన బాడీకి ఏదైతే శక్తిని ఇస్తుందో, ఏది హాని అవ్వకుండా అది. ఇందులో పిండి పదార్థాలు అంటే గోధుమ, మినుములు ఇవన్నీ